దయచేసి ఇష్టశక్తిని క్షమించండి ఈ బుద్ధి చిన్న ప్రార్థిస్తున్న అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. నా పేరు ప్రకాష్. నేను చెప్పే సందేశం యాయీరు. అయితే యాయీరు గిలాదు దేశపు వాడు. అయితే ఈ యాయీరు 22 years ఇజ్రాయెల్ వాళ్ళని పాలించాడు. ఇతనికి పెళ్ళి అయిపోయింది. ఇతనికి 30 మంది పిల్లలు. అయితే 30 మంది పిల్లలకి ఒక్కొక్క 30 గాడిదలనిచ్చి ఆ గాడిదల మీద ఎక్కి తిరగనని చెప్పేవాడు. ఈ యాయీరు ధనవంతుడు కాబట్టి పిల్లలకి ఏమి కావాలో అది చేసేవాడు. దేవుని మార్గంలో నడిపించకుండా ఎక్కడ పడితే అక్కడ నడిపించేవాడు. ఇతను దేవుని కొరకు ఏమి చేయలేడు. తన ధనంతో దేవుని కొరకు ఇతను ఏమి చేయకుండానే చనిపోయినాక ఇజ్రాయెల్ వాళ్ళు మళ్ళా దేవుని ఎడల పాపము చేస్తారు. అమ్మోనీయులను ఇజ్రాయెల్ వాళ్ళను అమ్మోనీయుల చేతి కింద దేవుడు అప్పగించి ఏమంటారంటే ఇజ్రాయెల్ వాళ్ళు మళ్ళా మొరపెడతారు, తండ్రి మేము పాపం చేసినామంటే వాళ్ళు అంటారు, యేసుక్రీస్తు ప్రభు అంటాడు, మీరు పూజించే బయలునే వెళ్ళి అడగండి అని చెప్తాడు. దీని రెఫరెన్స్ న్యాయాధిపతులు 10వ అధ్యాయము 3వ వచనం నుండి ఉంటుంది. థ్యాంక్ యూ. అందరం తీసుకుని ప్రార్థన చేసుకోండి. ప్రేమ పలక తండ్రి ఆకాశాన్ని సింహాసంగా